రామోజీరావు గారితో మాకు 2 రకాల అనుబంధాలండి. ఇందాక చదలవాడి శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా, మేము రామోజీరావు గారి సినిమా 'మౌన పోరాటం' రాసింది 1989లో. కానీ మా అమ్మగారు, నాన్నగారు ఇద్దరు ప్రియా పచ్చళ్ళ కంపెనీలో వాళ్ళిద్దరూ పనిచేసేవారండి. ఇప్పుడు మీరు తింటున్న ప్రియా పచ్చళ్ళన్నీ మా అమ్మగారిదే మొత్తం అదంతా కూడా. ఆవిడ ఏ కిలోకి ఏదేది వేయాలి అనేది అలా కాగితం మీద రాసిచ్చి ఎప్పటికీ కూడా ఆ పచ్చళ్ళలో మా అమ్మగారిదే నడుస్తుంది. కాబట్టి ముందు అనుబంధం మా అమ్మగారి నాన్నగారు. మేము మౌన పోరాటం దాకా వారితో కలిసి పనిచేయలేకపోయేవాడిని. ఎందుకంటే మీకు తెలుసు 1982-83లో సక్సెస్లు వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి ఒత్తిడి, సంవత్సరానికి 20-30 సినిమాలు. ఆయనకి అలా కుదరదండి. ఆయనకి రావాలి, కూర్చోవాలి, వినాలి, రాయాలి, 1-2 సార్లు రాసి బైండ్ ఇవ్వాలి. అంత ఇచ్చే పరిస్థితి లేని సమయంలో అలా. కానీ ఈ మౌన పోరాటానికి మాత్రం అంటే అద్భుతమైన సినిమా అంతకు ముందే తీశాడండి ఆయన. ప్రపంచం అంతా ఒకసారి నిస్తేజం అయిపోయిన సినిమా 'ప్రతిఘటన'. అసలు ఆ సినిమాతోనే సినిమా అంటే కేవలం వినోదం కాదు, విజ్ఞానం కూడా, ప్రజల్లో మార్పు తీసుకురావాల్సింది ఈ సినిమా ప్రపంచమే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నీతిని ఆయన సినిమా ప్రపంచానికి అందించాడండి 'ప్రతిఘటన'తో. ఆ తర్వాత ఎవరో ఒక అమ్మాయి, ఆవిడ చిన్న అన్యాయానికి గురైతే మౌన పోరాటం చేసి ఆ అమ్మాయి గెలిచినటువంటి ఒక పేర అది చూసి మోహన్ గాంధీ గారిని దర్శకుడిగా పెట్టి మమ్మల్ని పిలిపించి, ఇది మీరు రాయాలి, ఆర్డర్ వేయండి అంటే, సార్ ఎంత ఉంది మాకు తెలియదు, ఇది ఎంత ఉన్నా అది వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళిపోయేలాగా తయారు చేయాలి అన్నప్పుడు ఆ మౌన పోరాటం సినిమా మీలో చాలామంది చూసి ఉంటారు. అది ఒక అద్భుతం అండి. అంతే, ఒక చిన్న డౌన్ ట్రాడన్ లేడీ అంత పోరాటం చేస్తుందా, అలా గెలవగలదా, ఇది నిజమేనా అని ఎవరు అడగలేదండి. అది నిజమే అని నమ్మారండి. అలా ఆ చివరిలో కాసేపు తడబడ్డామండి. వాళ్ళిద్దరిని కలిపిన తర్వాత నా బిడ్డని అతను ఒప్పుకున్నాక ఆ భార్యాభర్తలతో కలిపి ముగిద్దామండి అంటే ఆయన ఒప్పుకోలే. క్వశ్చన్ లేదు, ఆయన వెళ్ళిపోవాలంటే ఆ పాపను తీసుకుని ఆయన వెళ్ళిపోతా ఆ లాస్ట్ షాట్ వేయించాడు. ఆ తర్వాత ఇంకా 4-5 సినిమాలు రాసామండి. బట్ ఈ సినిమా అనేది మౌన పోరాటం మాకు జీవితంలో అంటే, నీ వెనకాల ఏమున్నాయి సినిమాలు అంటే, మనం ఈనాడు ఒకటి, మౌన పోరాటం ఒకటి, ఇట్లా మేము రాసిన 400 సినిమాల్లో 10 సినిమాలు చెప్పుకోగలమండి. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా దాన్ని మెచ్చింది. అలాంటి సినిమాల్లో 2 వారి దగ్గర వచ్చినాయి. అంచేత పత్రికా ప్రపంచం అండి ముందు. నాక్షరః అక్షరః, క్షరము లేనిది అక్షరము అంటే నాశనము లేనిది అక్షరం. ఆయన అక్షర యోధుడు. అక్కడ పెట్టుకుంటాం మనం హెడ్డింగ్ లైన్ని. అక్షరాన్ని ఆయుధంగా చేసి, అక్షరం బాణంగా వెళ్ళి కొట్టడం ఏంటండి అసలు? ఎవరైనా కొట్టగలరా? ఆ ధైర్యం ఉండాలిగా ముందు. నేనేమైపోతానో, నా పేపర్ ఏమైపోతుందన్న భయం ఉంటుందిగా. అవేమీ కూడా లేకుండా ఒక అద్భుతంగా పత్రికా ప్రపంచంలో ఈనాడు అనేది వచ్చిన తర్వాత వచ్చినటువంటి సంచలనమైన మార్పు మిగతా పత్రికల్లో కూడా అప్పుడు చాలా ఉండేయండి. ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, విశాలాంధ్రప్రదేశ్, ఇలా మాకు చాలా ఉండేవి మా పత్రికలు. కానీ గవిక్కిరి అరే పేపర్ చూసావా ఇదంటే ఏమనేవారు తెలుసా అండి? ఈనాడులో పడిందా అని అడిగేవారు. అంటే ఈనాడులో ఉంటే నమ్మండి అని. ఎంత విశ్వాసాన్ని సంపాదించాడు మహానుభావుడు. హ్యాట్స్ ఆఫ్ అండి ఆయన. అలా ఒక పత్రికలో, ఒక టీవీలో వచ్చిన వార్త నిజము అని అంటే ఆ టీవీలో వచ్చిందా, ఆ పత్రికలో వచ్చిందా అనేంత గొప్ప సంపాదించి 88 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో తప్పు అంటే ఏంటో తెలియకుండా, అసత్యము అంటే ఏంటో అర్థం తెలియకుండా నీతి నియమాలతో బ్రతికినటువంటి మహానుభావుడు
మాకు భీష్మాచార్యుడు ఆయన. అటువంటి భీష్మాచార్యులు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ అందరి పక్షాన, మన పాత్రికేయ ప్రపంచం పక్షాన, మన సినిమా ప్రపంచం పక్షాన వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.